హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. అతను దుర్గామాతకు పరమభక్తుడు. దసరా పండుగ రావడంతో ఇంట్లో దుర్గాదేవిని నెలకొల్పారు. నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అత్తాపూర్కి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు అమ్మవారిని నిమజ్జనం చేయడానికి ఆటోలో బయలుదేరారు. కుటుంబ సభ్యులు మొత్తం వారంతా ఎంజాయ్ చేస్తూ హిమాయత్ సాగర్కు చేరుకున్నారు. అమ్మవారిని వదలడానికి నీటిలో దిగిన అతనికి దుర్గాదేవితో తాను కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళాలని ఊహించలేకపోయాడు. కనకదుర్గతో పాటు నీటిలో గల్లంతయ్యాడు ఆ యువకుడు. భక్తి అనేది మనము సంతోషంగా ఉండడానికి ఉండాలి, అంతేగాని అతి భక్తి ప్రదర్శించినా కూడా ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఉంది. తొందరపాటు అత్యుత్సాహంతో చేసే పనుల వల్ల ఎంతో మీ విలువైన ప్రాణాలు పోవడంతో పాటు కుటుంబ సభ్యులు అనాథలుగా మారుతున్నాయి. ప్రాణం పోతే తిరిగి రాదు. అందుకే ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి. హైదరాబాద్ అత్తాపూర్కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు హిమాయత్ సాగర్ లో దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. సంఘటన స్థలంలో కుటుంబ సభ్యులు బోరున విలిపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. నమస్తే మేడం. ఇక్కడ గేట్ ఇస్తామంటున్నారు మేడం. నుంచి వచ్చిన నా పేరు మల్లికార్జున్. యాక్చువల్లీ ఏంటంటే మేము ఇంట్లో కూర్చోడతాం కదా, అది మాటను విడిచిపెడదామని వచ్చినాము. అయితే మేము ఎప్పటికి ఇక్కడనే ఆమె దూరం నుంచి చూడతాము. వద్దురా అన్నా కూడా నాకు కదిలి అదే ఇట్లా పొయ్యిండు, ఇట్లా తలిగింది కింద, స్లిప్ అయ్యి లోపడుకోండి పట్టుకుందామన్నా కూడా ఇంత లోపడుకోయండి అన్న. అంటే ఇక కొద్దిసేపు అయిన తర్వాత ఎంత. మీరు ఎక్కడ ఉంటారు? మీరు మారుతి నగర్లో ఉంటాను, స్ట్రీట్ నెంబర్ 3. మీ పేరు? నా పేరు మల్లికార్జున్. మరి శ్రీకాంత్, మాది జహీరాబాద్. సార్ ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందు సార్, ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్. వారు ముగ్గురు ప్రాణ స్నేహితులు. ప్రతిరోజు జులాయిగా తిరగడం, సరదాగా గడవడం తప్ప మరో పనే లేదు. ఈ రోజులు గడిచాక డబ్బులు సంపాదించాలనే ఆలోచన వచ్చారు ఆ ఫ్రెండ్స్. బట్ వాళ్ళు సంపాదించాలని అనుకున్నది కష్టపడి పనిచేసి కాదు, బైకులు దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడుగా తమ చేతి వాడడానికి పని చెప్పారు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 55 బైకులు చోరీ చేశారు ఆ ఈడియట్స్. చోరీ చేసిన వాటిని అటవీ ప్రాంతంలో దాచిపెట్టి 60 బైకులు అయ్యాక పంచుకోవాలని ఆలోచించారు ఆ దొంగ వెధవలు. బట్ వారు పాచీలకు పండగ సత్తెనపల్లి పోలీసులకు అడ్డంగా చిక్కారు. తమ తెలివితేటలు, శ్రమను దొంగతనాలు కాకుండా చట్టబద్ధమైన పనులకు పెడితే హ్యాపీగా బ్రతికేయచ్చు. అంతేగాని అతి తెలివితేటలు ప్రదర్శించి ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తే చెప్పకూడు తినక తప్పదు. బైకులు చోరీకి పాల్పడుతున్న 3 యువకులను గుంటూరు జిల్లా సత్తెనపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 55 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
దొంగిలించిన బైక్లను రాజుపాలెం అటవీ ప్రాంతంలో 3 చోట్ల దాచి ఉంచారు. అరవై బైక్లైన తర్వాత 3 భాగాలుగా పంచుకునే ఆలోచనలు దొంగలకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి పరిశీలించారు. బాలకృష్ణ ఎవరైతే సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ ఉన్నారో ఆయన బృందం ఏదైతే కరీముల్లా, పోలిరాజు హెడ్ కానిస్టేబుల్, శివప్రకాష్ రావు హెడ్ కానిస్టేబుల్, శ్రీనివాసరావు కానిస్టేబుల్, ఆదినారాయణరావు కానిస్టేబుల్, కె వెంకటేశ్వరుడు అండ్ ఏఎస్ రామకృష్ణ హోంగార్డ్ వీళ్ళందరికీ కూడా రివార్డ్స్ ప్రకటించడం జరిగింది. ఈ రివార్డ్స్లో భాగంగా వాళ్ళకి ఉప్పలపాడు గ్రామానికి చెందిన వాళ్ళు, రాజుపాలెం మండలం, వీళ్ళు ఒక షోరూమ్కి సంబంధించి ఒక 3 కీస్ను దొంగలించడం జరిగింది బైకులకు సంబంధించి. ఈ 3 కీస్ను ఉపయోగించి ఈ పేరయ్య, గోపిడ, వెంకటేశ్వర్లు అనే ముగ్గురు సుమారుగా మార్చి 29న మొదలుపెట్టి ఇప్పటిదాకా 55 బైకుల్ని మన ఏరియాలో దొంగలించడం జరిగింది. దొంగలించారు. వీటికి ఎఫ్ఐఆర్స్ అయినాయి మన దగ్గర. బట్ దీంట్లో వీళ్ళు ఏం చేశారంటే ఈ 3 డంపులుగా విభజించినారు ఈ వెహికల్స్ అన్నింటినీ. వీళ్ళ ఊరికి సమీపంలోనే శివపురం తాండా ఫారెస్ట్ ఏరియా, గుల్కకొండ ఫారెస్ట్ ఏరియా అండ్ బోడుకొండ ఫారెస్ట్ ఏరియాలో 55 బైకుల్ని డంప్ చేసి పెట్టారు. శివాపురం తాండాలో 20 బైకులు, గొల్కకొండ తాండా ఫారెస్ట్ ఏరియాలో 20 బైకులు, బోడుకొండ ఏరియా ఫారెస్ట్లో 15 బైక్స్. వీళ్ళు ఏమనుకున్నారంటే ఈ మొత్తం 60 బైక్స్ అయిన తర్వాత 20 బైక్స్ మాకు వస్తాయి, ఈ బైక్స్ అన్నీ అమ్మేసి ఒకసారిగా కొంచెం అమౌంట్ దొరుకుతుంది, ఈ అమౌంట్తో ఏదన్నా చేయాలనేది వీళ్ళ ఉద్దేశం. వీళ్ళు ఎవరు కూడా అన్ఎడ్యుకేటెడ్, వీళ్ళు చదువుకోలేదు. వీళ్ళు చాలా చాకచక్యంగా ఇన్ని బైక్స్ని సేకరించి వాళ్ళ ఊరి ఉప్పలపాడుకు సమీపంలో ఉండే ఫారెస్ట్ ఏరియాలో 4-5 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే 3 డంపులుగా ఏర్పాటు చేసుకున్నారు. బాలకృష్ణ సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ వెహికల్ చెకింగ్ ఏదైతే విజిబుల్ పోలీసింగ్లో భాగంగా జరుగుతుందో ఆ వెహికల్ చెకింగ్ చేసే సమయంలో వీళ్ళు బైక్ మీద రావడం, ఆ బైక్ను టర్న్ చేసుకొని మళ్ళా వెళ్ళిపోవడం జరుగుతుంది. అది గమనించిన పోలీసులు వీళ్ళని వెంబడించి పట్టుకొని విచారించగా వీళ్ళ దగ్గర నుంచి ఈ 55 బైకుల్ని రికవరీ చేయడం జరిగింది. ఇది సుమారుగా 23,50,000 రూపాయల వర్త్ ఉంటుందండి ఈ బైక్స్ అన్నీ కూడా. దీంట్లో మంచి ఫ్యాషనబుల్గా ఉండే వెహికల్స్ అన్నీ కూడా వీళ్ళు దొంగలించడం జరిగింది. ఇందుకు సంబంధించి హెచ్ఎఫ్ డీలక్స్కి సంబంధించి అత్యధికంగా 28 బైకులు వీళ్ళు దొంగలించారు. మొత్తం అన్ని రకాల బైకులు, గ్లామర్ ఉంది, ప్యాషన్ ప్రో ఉంది, అన్ని రకాల బైకులు, హీరో హోండా సంబంధించిన బైక్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. దీంతోపాటు సబ్ డివిజనల్ వైజ్ చూస్తే సత్తెనపల్లి సబ్ డివిజన్లో 16 కేసులు, నర్సారావుపేట సబ్ డివిజన్లో 11 కేసులు, గురిజాల సబ్ డివిజన్ 23 కేసులు మనం రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఇందులో ఇదంతా మార్చి 29 అంటే జస్ట్ 6 మంత్స్ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్లోనే వీళ్ళు ఇన్ని బైకులు టప్ చేయడం జరిగింది. ఇంకేదన్నా ఉందా? 55 కేసెస్ 55 కేసెస్ అండి. దీంట్లో నర్సారావుపేట సబ్ డివిజన్ 16, సత్తెనపల్లి సబ్ డివిజన్ 16 పెట్టారు, నర్సారావుపేట 11 అండ్ 23 గురిజాల సబ్ డివిజన్లో పెట్టారు కేసెస్. పోలీస్ స్టేషన్ వైజ్ కూడా మనం దీన్ని సబ్ డివిజనల్ పోలీస్ స్టేషన్ వైజ్ కూడా డివిజన్ చేయడం జరిగింది. సత్తెనపల్లి రూరల్లో 1, ముప్పాల పోలీస్ స్టేషన్ 4 కేసులు, రాజుపాలెం పోలీస్ స్టేషన్ 3, నకరికల్ పోలీస్ స్టేషన్లో 4, అచ్చంపేట పోలీస్ స్టేషన్ 2, బెల్లంకొండ పోలీస్ స్టేషన్ 2,
నర్సారావుపేట సబ్ డివిజన్లకు సంబంధించి 11 కేసులలో నర్సారావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ 2, రొంపిచర్ల పోలీస్ స్టేషన్ 2, నాదెండ్ల పోలీస్ స్టేషన్లో 2, వినుకొండ పోలీస్ స్టేషన్ 2, బండ్లమోట పోలీస్ స్టేషన్ 2, ఈపూర్ పోలీస్ స్టేషన్ 1. అట్లే గురిజాల సబ్ డివిజన్కి సంబంధించి పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో అత్యధికంగా 11 వెహికల్స్ పోవడం జరిగింది. గురిజాల పోలీస్ స్టేషన్ 4, దాచేపల్లి పోలీస్ స్టేషన్ 3, మాచవరం పోలీస్ స్టేషన్ 2, దుర్గి పోలీస్ స్టేషన్ 3. ఇవన్నీ కూడా దీంతోపాటు మనకి గుంటూరు జిల్లాలో కూడా ఒక 5 బైక్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కూడా కేసెస్ రిజిస్టర్ అయినాయి. మంగళగిరి పోలీస్ స్టేషన్లో 1, పెదకాకాని పోలీస్ స్టేషన్ 1, పత్తిపాడు పోలీస్ స్టేషన్ 1, పిరంగిపురం, నల్లపాడు పోలీస్ స్టేషన్స్లో ఒక్కొక్క వెహికల్ మనం రికవరీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక జస్ట్ 6 months పీరియడ్లోనే వీళ్ళు ఇన్ని వెహికల్స్ని థెఫ్ట్ చేయడం జరిగింది. 3 వ్యక్తులు, అది కూడా చదువుకొని 3 వ్యక్తులు కలిసి చేసిన థెఫ్ట్లు ఇవన్నీ కూడా. అది వెరిఫై చేస్తున్నాము. పాత కేసులలో కూడా వీళ్ళని ఈ అలవాటు ఉండాలి అంటే వీళ్ళు ఇప్పుడే మొదలు పెట్టినట్లు కాదు. మన దగ్గరికి వచ్చేగలికి 29 మార్చి నుంచే స్టార్ట్ అయింది. ఏజ్ గ్రూప్ కూడా వీళ్ళది చిన్నవాళ్లే. ఒకరికి 21 సంవత్సరం, ఒకరికి 27 సంవత్సరాలు ఉన్నాయి, ఇంకొకరికి 22 సంవత్సరాలే ఉన్నాయి. పిల్లలే వీళ్ళు ఇంకా భవిష్యత్తులో వీళ్ళు ఇట్లాంటి పనులు చేయకుండా కొంచెం కట్టడి చేయడానికి వీళ్ళ మీద తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. మేము వాచ్లో పెడతాం వీళ్ళని. వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం. వాళ్ళని ముసుకేసి తీసుకొని రండి అమ్మా. స్టూడెంట్స్కు హాలిడేస్ వస్తే ఆ సరదానే వేరు. వారి ఆనందానికి అవధులే ఉండవు. 4 స్నేహితులు ఒక చోట కలిశారంటే చాలు, ఆకలి కూడా మర్చిపోయి కాలం తెలియకుండా గడిపేస్తారు. దసరా సెలవు రావడంతో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు వారంతా. తల్లిదండ్రులు ఒప్పించి 7 స్నేహితులు బీచ్కు చేరుకున్నారు. ఎగసి పడుతున్న కెరటాలతో పోటీపడి గంతులేస్తున్నారు. వారి ఆనందం చూసి సముద్రానికి కన్నుకుట్టినట్లుంది. ఏకంగా ఒకేసారి 6 తనలో కలిపేసుకుంది. ఒక్కడిని మాత్రమే గజ ఈతగాళ్ళు కాపాడగలిగారు. యూత్, నీరు నిప్పు కన్న ప్రమాదం. చికిత్సకు కూడా సమయం ఇవ్వకుండా ఊపిరి తీస్తుంది. మీ సంతోషం వెంటనే మృత్యు కూడా మీతో పాటు ప్రయాణిస్తుంది. ఆదమరిచారో ఇక అంతే సంగతులు. అందుకే ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండండి. బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారింది. సూర్యలంక బీచ్లో యువకులు గల్లంతయ్యారు. సముద్రంలోకి దిగిన 7 ఒకరిని స్థానికులు కాపాడారు. సిద్ధు, అభి అనే 2 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో 4 అలల ధాటికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. వృత్తి ఉదయం పాత సామాన్లు, పేపర్లు కొనే నిరుపేద వ్యాపారం. ప్రవృత్తి రాత్రి సమయంలో తమ అసలు స్వరూపంతో దోపిడీలు చేయడం. కాలనీలో ఒంటరి మహిళలు, వృద్ధ దంపతులే వారి టార్గెట్. కొన్ని సంవత్సరాలుగా ఎంతో కష్టపడి దాచుకున్న వారి సొమ్మును ఈ కంత్రిగాళ్ళు 1 గంటలో మాయించేస్తారు. పోలీసులకు సైతం అంతు చిక్కకుండా రకరకాల టెక్నిక్లు ఉపయోగిస్తున్నారు. దొరికితే దొంగ, లేకుంటే దొరన చందంగా ఉంది ఈ జాదుగాళ్ల వ్యవహారం. రెండింటికి దేనికైనా సై అన్నట్లుగా బరి తెగించి చోరీలు చేస్తున్నారు. భీమవరంలో ఓ ఇంట్లో చోరీ చేసి 10 లక్షల విలువైన బంగారం, నగదు మాయం చేశారు.
పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా కూడా మాడలేదు ఈ కేటుగాలు. ఒక్కసారి దొరకకపోయినంత మాత్రాన ఎప్పటికీ దొరకరని భ్రమపడవద్దు. నీడలా వెంటాడే పోలీసులు కళ్ళు కప్పి ఎక్కువ రోజులు గడపలేరు. తప్పులు చేస్తూ తప్పించుకొని తిరిగే కన్నా కష్టపడి పనిచేసి దర్జాగా బ్రతకడంలో ఎంతో ఆనందం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ చోరీ జరిగింది. ప్రీ ప్లాన్ గా చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. భీమవరం 2వ పట్టణ పరిధిలోని చెట్టు కింద సాయిబాబా దేవాలయం సమీపంలో నివసిస్తున్న కుప్పాల సూర్యచంద్రరావు దంపతులు ఇంట్లో తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉండగా చోరీ జరిగింది. దీనిపై అడిషనల్ ఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ చోరీ జరిగిందని ఇన్ఫర్మేషన్ రాగానే 2 టౌన్ ఇన్స్పెక్టర్ వారి టీం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారని తెలిపారు. సుమారు 60 కాసుల బంగారం, 8 లక్షల రూపాయల నగదు చోరీకి గురైనట్లు ప్రాథమిక అంచనా వేశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లను రప్పించి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మొక్కలన్నీ తీసాడు. అదే మీద కలిపేలా గడబెట్టి ఇది వేసారు లాంగ్ నుంచి కలిపేలా కలిపి జారేసాం. మనకి కలిపేలా అనుకుంటే బ్రేక్ అవుతుంది. కలిపి బ్రేక్ అవుతుంది కదా. ఇది ఇక్కడ చంద్రబాబు పారేసాం. ఓకే అది సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.